బుడ్డి చూడండి, ఈ యొక్క స్ట్రీట్ డాగ్ ఈ కుక్కకి 4 పిల్లలు పుట్టినాయి. 4 పిల్లలు 3 పిల్లలు మంచిగా కళ్ళు తెరిచి చక్కగా ఆడుతున్నాయి, అంతా బాగానే ఉంది. అయితే ఈ మన ఫామ్లో ఈ పిల్లలు పెట్టిన తర్వాత ఈ తీసుకుని వేరే చోట వదిలిపెట్టిన తర్వాత ఈ 4 పిల్లల్లో 3 పిల్లలు బాగానే ఉన్నాయి, చక్కగా తిరుగుతున్నాయి, చక్కగా పాలు తాగుతున్నాయి, చక్కగా ఇళ్ళకెళ్ళి భోజనం చేస్తున్నాయి. ఈ కుక్క మన దగ్గర ఉంటలే, కానీ ఈరోజు ఆ యొక్క పిల్లని తీసుకుని ఈ కుక్క మన ఫామ్లోకి వచ్చిన తర్వాత రోజు వస్తుంది, తల్లి తిని వెళ్తుంది. ఇక్కడ ఏదో ఒకటి పెడతాం, తినేసి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు ఫామ్లోకి వచ్చి ఎందుకో ఏడుతుంది. సరే, మాకు అర్థం కాలే, ఎందుకు ఏడుతుంది మాకు అర్థం కాలే. కానీ ఒక 2-3 గంటల తర్వాత చూసిన తర్వాత ఆ పిల్ల చలికి తట్టుకోలేక అక్కడ ఆ పిల్ల గడ్డిలో అరుస్తుంది. దేనికి అరుతుంది, ఏంటి అరుపులు ఏంటని వెళ్తే పాపం ఈ పిల్ల ఉంది అక్కడ. ఆ పిల్లకి పాపం వెనక 2 కాళ్ళు సరిగ్గా లేవు, అంటే ఆ పిల్ల పాపం వికలాంగురాలు కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లని, మంచిగా ఉన్న 3 పిల్లల్ని ఎవరెవరో వాటికి తిండి పెడుతున్నారు, చక్కగా తిరిగి తింటున్నాయి. కానీ ఈ పిల్లకి ఆ కాళ్ళు బాగోలేకపోవటం వల్ల ఆ పిల్లని నేరుగా తీసుకుని మా ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మేము తీసుకొచ్చి ఆ పిల్లని తల్లికి అన్నం పెట్టి పిల్లకి పాలు ఇవే అని చెప్తే ఇప్పుడు దాకా పాలు ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్, ప్రతి మాతృత్వానికి, ప్రతి తల్లికి తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అని తెలపడానికి ఇది ఒక సూచన.